వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం పార్లమెంటు సభ్యుడు కిమిడి నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. వ్యవస్థల కోసం మాట్లాడడం, ఎవరికైతే పోస్టులు వచ్చాయో వాళ్ళ మీద మట్టి వేయడం, రాళ్ళు వేయడం అనేది సరైన పరిణామం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ముందుగా అసలు ఈ వైకాపా నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుమారు 6 లక్షల అప్లికేషన్లు వస్తే 3,36,000 మంది పోటీ పడితే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏదో ప్రశ్న పత్రాలు లీక్ అయిపోవడం, ఎవరికో ప్రశ్నలు చెప్పేద్దాం, ఆన్సర్లు చెప్పేద్దాం అంటే అయ్యేది కాదు. ఈ సిబిటి టెస్ట్ ఏదైతే ఉందో, ఐబిపిఎస్ కానీ, ఆర్ఆర్బి కానీ, చివరికి ఏపీఎస్ఎస్సి కానీ, అదే రకంగా హైకోర్టులో ఎగ్జామినేషన్స్ జరిగినా ఇదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు. మనకి మన పక్కనున్న వాళ్ళకి కూడా ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఒకే రకంగా ఉండవు. ఆ రకమైన పారదర్శకత ఆ ఎగ్జామ్లో ఉంటే మీరు దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తారా? ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? అదే రకంగా ఎగ్జామ్ అయిన తర్వాత అప్లికేషన్ తాలూకు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకు వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోయాయని చెప్పేసి మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా డిలీట్ అయిపోతాయా అండి? ఇంత పటిష్టమైన వ్యవస్థలో ఎగ్జామ్ రాస్తే అవన్నీ కూడా ఎట్లా డిలీట్ అయిపోతాయి? ఎక్కడా కూడా మెరిట్ లిస్ట్ అనేది బయటికి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 22/8/2025 నాడు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదా? పూర్తిగా రిజర్వేషన్లు అనేవి పాటిస్తూ, రోస్టర్ పాయింట్లు అనేవి చూసుకుంటూ, వాటి ఆధారంగానే నియామకాలు చాలా పటిష్టంగా జరిగాయని చెప్పి మా నాయకులు, మా మంత్రులు, అదే రకంగా సంబంధిత అధికారులు ఎంత చెబుతా ఉన్నా మీరు మాత్రం ఆ చెప్పే వివరణలతో ఏమాత్రం వినిపించుకోకుండా నచ్చినట్టుగా ప్రభుత్వం మీద మట్టి వేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దీనివల్ల మీ పార్టీకే నష్టం కలుగుద్ది తప్ప ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా స్పోర్ట్స్ కోటా కోసం మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ల ఆధారంగా, ఆ సర్టిఫికేట్లు ఏ అసోసియేషన్ నుంచి వచ్చాయో ఆ అసోసియేషన్కి పంపించి వాళ్ళు ధృవీకరించిన తర్వాతే వాళ్ళకి పోస్టులు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకని చెప్పి దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నారు. 421 పోస్టులు ఉంటే అందులో 380 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. మరి నింపేయాలనుకుంటే మొత్తం అన్నీ కూడా నింపేసిన పరిస్థితి అనేది ఉండేది కదా. అదే రకంగా మీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ మంత్రులందరూ కూడా బ్రిడ్జ్ అనే గేమ్ని తీసుకుని ప్యాకాట్ ఆడమంటున్నారా, ప్యాకాట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా ఏంటిది ప్యాకాట ఆడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అయ్యా, ఎక్కడైనా మేము ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళలో ప్యాకాట ఆడిన వాళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీరు నిరూపించగలరా? నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్క డిఎస్సి అయినా నిర్వహించారా? ఇదే మా సూటి ప్రశ్న. మీరు ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రశ్నిస్తే వాటికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. కానీ మీరు అక్కడితో ఆగకుండా భ్రష్టు పట్టించేశారు విద్యాశాఖని అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా కామ్గా తీసుకోరండి. ఎందుకంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశారు అని చెప్పి అనే అర్హత మీకు ఎక్కడుందండి? వ్యవస్థల్ని
బలపరిచిన పార్టీ అంటూ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. అదే రకంగా మీరు నారా లోకేష్ గారి కోసం ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా మీరు పనిచేసినప్పుడు ఆ శాఖలో ఎటువంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. మీరు 800 అక్రమ ట్రాన్స్ఫర్లు చేశారు అన్న మాట వాస్తవం కాదా? ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు చేతులు మారాయి అన్నమాట వాస్తవం కాదా? మరి విద్యాశాఖలోనే ఈ రకమైన అవకతవకలు మీరు చేసి నారా లోకేష్ గారి కింద ఉన్న విద్యాశాఖ కోసం ఈ రకమైన మాటలు మాట్లాడడం సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రశ్నలు వేయడం వరకు ఒక ఎత్తు, వ్యవస్థ చెడిపోతా ఉంది అని చెప్పేసి మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? ఏదైనా నివేదికలో ప్రూవ్ అయిందా? మరి మీరున్నప్పుడే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద మిగిలిన అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఏం చెప్పింది? దీని మీద అంతా కూడా కామ్గా ఉండండి, ఎవరు కూడా ఫోకల్ పాయింట్స్లో పెట్టొద్దు, ఇదేదో తేడా వ్యవహారంలాగా ఉంది అని చెప్పి చెప్పింది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ అవకతవకలు వదిలేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు పాడైపోయిన